Hi guys, welcome to VMRologist and guys, this is your VMR. So, today's class ఈ రోజు మనం చూసే టాపిక్ ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్, భాజనీయత సూత్రాలు. ఈ క్లాస్ దేనికి యూస్ఫుల్ అంటే దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళైనా, లేకపోతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అలాగే రైల్వే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ టాపిక్ చాలా అవసరం అండి. డివిజిబిలిటీ రూల్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అవి చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్క్లూజివ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనే ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాం. మీ అందరికి తెలిసిందే, విఎంఆర్ లాజిక్స్ లో ఎక్స్క్లూజివ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ బ్యాచ్ స్టార్ట్ అయిందండి. దీంట్లో 6 hours లైవ్ వస్తుంది ఎవ్రీడే. టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి విత్ ఎక్స్ప్లెనేషన్, అలాగే మాక్ టెస్ట్ ఉంటాయి, డౌట్ క్లారిఫైయింగ్ సెషన్స్. ఇట్స్ లైవ్ సెషన్స్. అలా మీరు ఈ లైవ్ సెషన్ వినాలి అంటే విఎంఆర్ లాజిక్స్ యాప్ అనేది ప్లే స్టోర్ లోంచి డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి మీరు వినొచ్చు. ఒక ఫ్రీ క్లాసెస్ కొన్ని చూసి అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. ఓకే, నౌ అండ్ ఐ థింక్ మీకు తెలిసే ఉంటుంది విఎంఆర్ లాజిక్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ సౌత్ ఇండియాలో ద టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్. లాస్ట్ ఇయర్ ఇఫ్ యూ అబ్జర్వ్ 1000+ జాబ్స్ ఉన్నాయి. ఏ వింగ్ లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో రాసాం అక్కడ, మీరు చూడొచ్చు ఒకసారి. ఓకే, నెక్స్ట్ దీస్ ఆర్ అవర్ రెన్యూడ్ ఫ్యాకల్టీ ఆల్ ఆఫ్ యూ. సో మన దగ్గర ఉన్న వర్క్ చేసే ఫ్యాకల్టీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా. నౌ కమింగ్ టు డివిజిబుల్ రూల్స్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 2? 2 యొక్క ధర్మం ఏంటి? అలాగే 2 స్క్వేర్ 4 యొక్క ధర్మం ఏంటి? అలాగే 2 క్యూబ్ 8 యొక్క రూల్ ఏంటి? 2 పవర్ 4 16 రూల్ ఏంటి? 2 పవర్ 5 32 భాగాహార ధర్మాలు చూద్దాం. ఓకే, సింపుల్. అబ్జర్వ్ ఆల్ ఆఫ్ యూ. 2 రూల్ అంటే ఇన్ ఏ నెంబర్ ఆల్ ఆఫ్ యూ లాస్ట్ డిజిట్ ఒక సంఖ్యలో చివరి స్థానం గనక ఇన్ ఏ నెంబర్ ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఈస్ డివిజిబుల్ బై 2, ఒక సంఖ్యలో చివరి స్థానం 2తో భాగించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా 2తో భాగించబడుతుంది. కొంతమంది చెప్తారంటే 2 రూల్ అంటే లాస్ట్ లో 0 2 4 6 అవి కావు. అలా కాదు, అది పద్ధతి కాదు. మరి ఇంకెలా చెప్పాలంటే ఇన్ ఏ నెంబర్ ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఈస్ డివిజిబుల్ బై 2, ఒక సంఖ్యలో చివరి స్థానం 2తో భాగించబడితే దట్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2, ఆ సంఖ్య 2 చేత భాగించబడుతుంది. ఎగ్జాంపుల్ 68435. ఈ నంబర్ 2తో డివైడ్ అయిద్దా కాదా అని అడిగాడు. లాస్ట్ యు జస్ట్ లుక్ లాస్ట్ డిజిట్. ఈ మొత్తం అక్కర్లా, లాస్ట్ డిజిట్ చూసుకో. ఈ నంబర్ 2తో డివైడ్ అయిద్దా? నో. సో ఈ నంబర్ 2తో డివైడ్ అవ్వదు. ఓకే, 34896 ఇస్ ఎ నంబర్ డివిజిబుల్ బై 2 ఆర్ నాట్ క్వశ్చన్. ఈ సంఖ్య 2 చేత భాగించబడుతుందా లేదా? లాస్ట్ డిజిట్ చూడు. ఎస్ 6, it's divisible by 2. That's how it's divisible by 2. So number is divisible by 2. Okay, 98740 is a number divisible by 2. మొత్తం చూడు, మాకు లాస్ట్ డిజిట్ చూడు. Yes, 0 is divisible by 2. Hence this number is divisible by 2. 64375423. Okay, is a number divisible by 2 అంటే మొత్తం నెంబర్ చూడదు. లెట్స్ సీ ఓన్లీ లాస్ట్ డిజిట్. లాస్ట్ డిజిట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. దిస్ నంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. ఓకే, సో 2 యొక్క ధర్మం ఏంటంటే ఒక సంఖ్యలోని చివరి స్థానం 2తో భాగించబడిన ఆ సంఖ్య 2 చేత నిశ్శేషంగా భాగించబడను. In a number, if the last digit of the number is divisible by 2, then the entire number is divisible by 2 is the rule. All right. నెక్స్ట్ ఐ లవ్ యూ. 2 స్క్వేర్ 4 రూల్. 2 స్క్వేర్ 4 రూల్ ఏంటంటే ఒక సంఖ్యలో ఇఫ్ లాస్ట్ 2 డిజిట్స్ ఐ లవ్ యూ, ఒక సంఖ్యలో లాస్ట్ 2 స్థానాలు, చివరి 2 స్థానాలు 4తో గనక డివైడ్ అయితే ఆ సంఖ్య మొత్తం కూడా 4తో నిశ్శేషంగా భాగించబడుతుంది. 2 స్క్వేర్ 4 రూల్ ఏంటంటే ఇందాక 2 పవర్ 1 2 రూల్ అంటే లాస్ట్ 1 డిజిట్ అని చెప్పాను. ఇప్పుడు 2 స్క్వేర్ 4 రూల్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ చెప్తున్నాను. ఒక నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ కనుక divisible by 4 అయితే then the number is divisible by 4. ఒక సంఖ్యలోని చివరి 2 స్థానాలు 4 చేత భాగించబడితే ఆ సంఖ్య 4 చేత నిశ్శేషంగా భాగించబడును. ఎగ్జాంపుల్ చూపినా? ఓకే, లుక్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు. ఎగ్జాంపుల్ 876512 is a number. ఈ సంఖ్య 4 చేత డివైడ్ అయిద్దా లేదా అని అడిగాడు. సింపుల్. ఏం చేస్తావు? లాస్ట్ 2 డిజిట్స్ చూడండి. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 12. ఎస్,
Last two digits are divisible by 4. Yes, exactly divisible by 3. So this number is divisible by 4. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 8 1 3 6 7 8 2 4 0 ఈజ్ ఎ నంబర్. ఈ సంఖ్య ఆ మొత్తం సంఖ్య 4 చేత భాగించబడుతుందా లేదా? ఈజ్ ఎ నంబర్ డివిజిబుల్ బై 4 ఆర్ నాట్? క్వశ్చన్ సింపుల్. ఏం చేస్తావు? లెట్స్ సీ లాస్ట్ 2 digits. Don't see the complete number. మొత్తం నెంబర్ చూడాల్సిన అవసరం లా. లెట్స్ సీ ఓన్లీ లాస్ట్ 2 digits. లాస్ట్ 2 digits చూడు. ఈ లాస్ట్ 2 digits 4 తో డివైడ్ అవుతుందా? yes, exactly divisible. So this number is divisible by 4. ఓకే చూడండి. 6 3 8 1 4 3 9 1 is a number divisible by 4 అని అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొత్తం చూడమాక లాస్ట్ 2 digits చూడు. లాస్ట్ 2 digits are divisible by 4 టేబుల్. 4 2s are 8 1 ఉంది. 4 2s are 8 రిమైండర్ 3 ఉంది. సో దిస్ నంబర్ is not divisible by 4. అది గట్టిగా అంటే లాస్ట్ 2 digits చాలు, మొత్తం చూడక్కర్లా, లాస్ట్ 2 digits చాలు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 3 4 5 6 7 8 9 0 is a number divisible by 4. 90 4 తో డివైడ్ చేయండి. 4 టేబుల్ 4 2s are 8 1 ఉంది. 4 2s are 8 ఇంకా 2 వచ్చింది రిమైండర్. సో లాస్ట్ 2 digits are not divisible by 4. అంటే రిమైండర్ 0 వస్తే డివిజిబుల్ అని, రిమైండర్ 2 వచ్చింది నాట్ డివిజిబుల్. సో దిస్ నంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 6 4 1 8 7 3 1 4 8 ఈజ్ నంబర్ డివిజిబుల్ బై 4 ఆర్ నాట్ అడిగాడు. ఈ సంఖ్య 4 చేత భాగించబడుతుందా లేదా? క్వశ్చన్. మొత్తం చూడ మాకు నెంబర్ లాస్ట్ 2 digits చూసుకో. లాస్ట్ 2 digits yes divisible. దిస్ నంబర్ ఇస్ బై 4. ఈ కంప్లీట్ నెంబర్ 4 తో భాగించబడుతుంది. ఇస్ ద కాన్సెప్ట్ క్లియర్ ఆఫ్ యూ? 4 కూడా అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి. 4 అయిపోయింది. సో ఆటోమేటిక్ మీకు చెప్పేస్తాను. 8 రూల్ ఏంటో మీకు చెప్పేస్తాను. కమాన్, వాట్ ఇస్ 8 రూల్ ఆఫ్ యూ? నేను 2 రూల్ చెప్పా, 4 రూల్ చెప్పా, నువ్వు 8 రూల్ చెప్పలేవా? చెప్పు. ఒక నెంబర్లో ఇఫ్ లాస్ట్ 3 digits ఆర్ 2 cube 8 రూల్. 2 cube 8 రూల్ ఏంటంటే 2 power 1 రూల్, 2 power 1 2 రూల్ ఏంటి? లాస్ట్ 1 digit. 2 square 4 రూల్ ఏంటి? లాస్ట్ 2 digits. 2 cube 8 రూల్ ఏంటి? లాస్ట్ 3 digits. ఒక నెంబర్లో ఒక సంఖ్యలో లాస్ట్ 3 digits ఆర్ డివిజిబుల్ బై 8, దెన్ ద నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8. ఒక ఎగ్జాంపుల్ చెప్పరా? ఒక సంఖ్యలో చివరి 3 స్థానాలు కనుక 8తో నిశ్శేషంగా భాగించబడినా ఆ సంఖ్య 8 చేత నిశ్శేషంగా భాగించబడును. ఎగ్జాంపుల్ చూడండి. 3 1 4 8 6 4 0. క్వశ్చన్. is a number divisible by 8 or not? my question. ఈ సంఖ్య 8 చేత భాగించబడిద్దా లేదా? మొత్తం నెంబర్ చూడమాక లాస్ట్ 3 digits చూసుకో. 8 తో భాగించు. 8 టేబుల్ 8 times exactly divisible. So this number is divisible by 8. ఆ సంఖ్య 8 చేత భాగించబడింది. ఎందుకంటే చివరి మూడు స్థానాలు 8 చేత భాగించబడినా ఆ సంఖ్య 8 చేత నిశ్శేషంగా భాగించబడును. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా? ఓకే 6 3 1 4 8 2 1 7 8 is a number divisible by 8 or not? ఈ సంఖ్య 8 చేత భాగించబడిద్దా లేదా? మొత్తం నెంబర్ చూడమాక జస్ట్ సి లాస్ట్ 3 digits చూడు. 8 రూల్ లాస్ట్ 3 digits చూడు. ఇదంతా అవసరం లాస్ట్ 3 digits చూడు. లాస్ట్ 3 digits 8 టేబుల్ 8 2s are 16 1 8 2s are 16 రిమైండర్ వచ్చింది. రిమైండర్ 0 వస్తే నిశ్శేషంగా భాగించబడింది. రిమైండర్ వచ్చింది అంటే 8 తో భాగించబడలేదు. సో ఈ నంబర్ 8 తో భాగించబడదు. కాన్సెప్ట్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోకండి. 3 4 5 6 7 8 9 0 0 0 is a number divisible by 8 or not అడిగాడు. ఈ సంఖ్య 8 చేత భాగించబడిద్దా లేదా? మొత్తం నెంబర్ చూడమాకు. లెట్స్ సీ ఓన్లీ లాస్ట్ 3 digits. 8 తో భాగించు. 0 times 0 రిమైండర్ 0 వచ్చింది. yes, exactly divisible. సో ఈ సంఖ్య 8 చేత భాగించబడుతుంది. ఎందుకంటే చివరి 3 స్థానాలు 8 తో భాగించబడింది. 0 సార్లు రిమైండర్ 0 వచ్చింది. రైట్. ఐ హోప్ 8 రూల్ కూడా అర్థమైంది. ఇప్పుడు నాకు తెలిసి మీరు 16 రూల్ మీరు చెప్పేయాలి. కమాన్, వాట్ ఈస్ 16 రూల్? 2 power 4. కమాన్ గైస్, వాట్ ఈస్ 16 రూల్? ఈ పాటికల్ నీకు వచ్చేయాలి మైండ్ లో. కమాన్. ఒక సంఖ్యలో చివరి 4 స్థానాలు గనక 16 తో భాగించబడితే ఆ సంఖ్య 16 తో నిశ్శేషంగా భాగించబడదు. in a number if last 4 digits in a number if last 4 digits are divisible by 16,
then the number is divisible by 16. ఓకే, ఒక సంఖ్యలో చివరి 4 స్థానాలు తీసుకోవాలి. మొత్తం వద్దు, చివరి 4 స్థానాలు తీసుకోవాలి. ఓకే, 3 4 8 1 2 6 3 2 1 6 is a number divisible by 16 or not? Question. Just take only last 4 digits అలాఫీ. లాస్ట్ 4 digits తీసుకోండి. లాస్ట్ 4 digits తీసుకోండి, 16 తో భాగించండి. 16 టేబుల్ హియర్ 2 times 0, మళ్ళీ 16 టేబుల్ 1 time. ఎస్ లాస్ట్ 4 digits కనుక 16తో భాగించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా 16తో నిశ్శేషంగా భాగించబడను. రైట్ నౌ 8 1 3 2 7 6 4 8 15 is a number divisible by 16 or not అన్నప్పుడు లాస్ట్ 4 digits తీసుకో, మొత్తం వద్దు, లాస్ట్ 4 digits తీసుకో, 16 తో భాగించు. 16 3s are 48, 0 చివరిలో 15 రిమైండర్ వచ్చిందండి, 0 0 15 రిమైండర్ వచ్చింది. సో నాట్ డివిజిబుల్. రిమైండర్ వచ్చింది కదా, ఇది 16తో భాగించబడదు. సో 16 రూల్ ఏంటండి? ఒక సంఖ్యలో చివరి 4 స్థానాలు కనుక 16తో భాగించబడితే ఆ సంఖ్య నిశ్శేషంగా 16తో భాగించబడుతుంది. ఇక 32 రూల్ అంటే నీకు ఇప్పటికీ అర్థమైపోయింది. కమాన్ 32 రూల్. వాట్ ఈస్ 30 రూల్? ఇన్ ఏ నెంబర్ ఇఫ్ లాస్ట్ 5 digits ఆర్ 2 power 5 అంటే 32, 2 power 5 ఉంది. లాస్ట్ 5 digits ఆర్ డివిజిబుల్ బై 32, then the number is divisible by 32. రైట్ గైస్ చూడండి, ఇది ఒక కొత్త వెరైటీ ఆఫ్ లెర్నింగ్ అనమాట. ఇన్నాళ్ళు నువ్వు చదువుకునే పద్ధతి వేరు. ఇప్పుడు డివిజిబుల్ రూల్స్ ఒక్కొక్కటి అంటే 2కి ఏంటి, 3కి ఏంటి, 4కి ఏంటి, 5 ఏంటి, 6 ఏంటి, 7 ఏంటి, 8 ఏంటి, 9 ఏంటి, 10 11 అన్ని చెప్పాలి. నేను అన్ని చెప్పకుండా ఒక పద్ధతిలో వస్తున్నాను. ఫస్ట్ 2 4 8 16 32 ఇవి చెప్పేశాను. తర్వాత 3 9, తర్వాత 11, తర్వాత 13, తర్వాత 7 13 అన్ని అదేంటి 7 11 13 ఒకేలా ఉంటాయి డివిజిబుల్ రూల్స్. అర్థవుతుందా? సో అవన్నీ అలా డివిజిబిలిటీ రూల్స్ అన్ని ఒక కాన్సెప్ట్ అనమాట. ఇవి రూల్స్ తెలిస్తే నువ్వు క్వశ్చన్స్ అన్ని కూడా అలా ఈజీగా చేసేయచ్చు. ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ పీ సో ద 384p 48 డివిజిబుల్ బై 8. 384 p48 ఈజ్ డివిజిబుల్ బై 8. ఈ నంబర్ 8 తో డివైడ్ అయింది. క్వశ్చన్, ఈ నంబరు 8 తో డివైడ్ అయింది. పి యొక్క కనిష్ట విలువ, ఈ పికి సాధ్యమయ్యే కనిష్ట విలువను కనుక్కోమన్నారండి. క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ లో ఈ పీకి వాట్ ఈస్ ద పాసిబుల్ వాల్యూ, స్మాలెస్ట్ వాల్యూ డివిజిబుల్ బై 8 తో అవ్వాలి. ఓకే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద రూల్ ఫర్ 8 రూల్ ఏంటి? 8 రూల్ ఏంటి? లాస్ట్ 3 digits 8 తో డివైడ్ అవ్వాలి. ఎస్ అన్న 8 రూల్ ఏంటి? లాస్ట్ 3 digits 8 తో డివైడ్ అవ్వాలి. ఈ మొత్తం అక్కర్లేదు నాకు, లాస్ట్ 3 digits తీసుకోండి. ఇది 8 తో డివైడ్ అవ్వాలి, లాస్ట్ 3 digits. ఓకే, ఇప్పుడు ఇది 8 తో డివైడ్ అవ్వాలంటే ఈ పి వాల్యూ ఏమి ఉండాలి? లీస్ట్ వాల్యూ ఏంటి, స్మాలెస్ట్ వాల్యూ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో ఉన్నది లీస్ట్ వాల్యూ 0 పెట్టుకుంటున్నాను అండి, 0 పెట్టుకున్నాను. ఆప్షన్స్ లో 0 ఉంది. 048/8 డివిజిబుల్? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో 0 పెట్టుకోవచ్చు. వాడు లీస్ట్ వాల్యూ అడిగారు, దట్ ఈస్ యువర్ ఆన్సర్ 0. దట్స్ ఆల్, అయిపోయింది, సింపుల్. 0 పెట్టుకున్నాను ఇక్కడ, 0 పెట్టుకుని 048 డివిజిబుల్ బై 8 అంటే ఎస్ 8 తో డివైడ్ అవుతుంది. 0 పెట్టుకోవచ్చు. The answer is least value is 0. Option D answer. Clear? వాడు చిన్న విలువ అడిగాడు. సార్ మిగతా చెక్ చేసే ఎందుకు చెక్ చేస్తా? వాడు చిన్న విలువ అడిగాడు, ఆల్రెడీ చిన్న విలువ 0 సాటిస్ఫై అయిపోయింది, ఇంకెందుకు చెక్ చేస్తా మిగతా నేను? ఐ వోంట్. The largest number which should be replaced star in the number 2365 4 to make the number divisible by 4. చూడండి, 2365 4 సంఖ్యను 4 చే భాగించబడేలా చేయడానికి ఈ సంఖ్యలో స్టార్ భర్తీ చేయవలసిన అతిపెద్ద సంఖ్య చూడండి, ఇది 4 తో డివైడ్ అవుతుంది అని చెప్పాడు. ఇది ఈ సంఖ్య ఈ నంబర్, ఆ నంబర్ 4 తో డివైడ్ అవుతుంది. అయితే నా క్వశ్చన్, ఈ స్టార్ ప్లేస్ లో లార్జెస్ట్ వాల్యూ ఏది ఉంచుతావు? ఈ స్టార్ ప్లేస్ లో లార్జెస్ట్ వాల్యూ ఏది ఉంచాలి? ఓకే, ఈ నంబర్ 4, ఆ సంఖ్య మొత్తం వాడే చెప్పాడు క్వశ్చన్ లో, ఆ సంఖ్య 4 చేత భాగించబడుతుంది. This number is divisible by 4. This number is divisible by 4. What is the star value? Star, there are so many values are there, but among them I need the largest value. ఆ స్టార్ కి సాధ్యమయ్యే వాల్యూస్ లో నాకు గరిష్ట విలువ కావాలి. కాన్సెప్ట్. ఓకే, స్టార్ట్. లుక్, సో ఫస్ట్ లెట్స్ సీ ఆప్షన్స్ ఆల్ ఆఫ్ యూ. పాసిబిలిటీస్, లార్జెస్ట్ వాల్యూ నీకు అందులో ఏముంది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 ఉంది, లార్జెస్ట్ వాల్యూ 9 ఉంది. 9 పెట్టండి, ఫస్ట్ ఇక్కడ 9 పెట్టండి. ఈ స్టార్ ప్లేస్ లో 9 పెట్టాను. 94/4, 4 టేబుల్, 4 2s 8, 4 3s 12, 2 రిమైండర్. 9 పెడితే డివైడ్ అయిందా? 4 రూల్ ఏంటి? లాస్ట్ 2 digits చూసుకో, మొత్తం నెంబర్ అక్కల లాస్ట్ 2 digits తీసుకోవాలి. ఎస్ ఆర్ నో? 4 రూల్
సో 9తో వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ 8 ఉందండి. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ 8 ఉంది. సో ఐల్ గో విత్ 8 అలా. ఐల్ గో విత్ 8. 84/4. 4 టేబుల్ 4 2s ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. రిమైండర్ 0 వచ్చింది. సో ఈ స్టార్ లో ఉండవలసిన లార్జెస్ట్ వాల్యూ ఏంటంటే 8 ఆన్సర్. వెంటనే సార్ 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 2 పెట్టినప్పుడు డివిజిబుల్ సార్ 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 2 పెట్టండి సార్. 24/4. ఎస్ సార్, మరి డివిజిబుల్ కదా సార్, 2 కూడా పెట్టుకోవచ్చు కదా సార్. 0 పెట్టండి సార్, 0 పెట్టండి, అప్పుడు కూడా రిమైండర్ 0 వచ్చింది. ఇది కూడా తీసుకో. ఎస్, ఇవేవి పెట్టినా 4తో డివైడ్ అవుతుంది. ఇక్కడ 0 పెట్టు, 2 పెట్టు, 8 పెట్టు, ఏమేమి పెట్టు డివైడ్ అవుతుంది. కానీ నాకు కావాల్సింది వీటిలో లార్జెస్ట్ వాల్యూ ఏంటి? లార్జెస్ట్ వాల్యూ 8. ఓకే, క్లియర్? లెట్స్ సీ వన్ మోర్ క్వశ్చన్. Find the sum of the greatest and smallest number which may replace the k in the number 9341k36 so that the number is divisible by 8. 9341k36 సంఖ్యలో k స్థానంలో ఉండే అతిపెద్ద మరియు చిన్న సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి. తద్వారా ఆ సంఖ్య 8 చేత భాగించబడుతుంది. చూడండి. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ నంబర్ అనేది ఈ నంబర్ 8తో డివిజిబుల్. ఐఎమ్ టెలింగ్ క్లియర్లీ, ఈ సంఖ్య 8 చేత భాగించబడుతుంది. దిస్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8. వాట్ ఈస్ స్టార్ వాల్యూ అంటే, ఈ స్టార్ వాల్యూలో వాట్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ ద లార్జెస్ట్ వాల్యూ, ఆ స్టార్ వాల్యూలో వాట్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ ద స్మాలెస్ట్ వాల్యూ. లార్జెస్ట్ వాల్యూ కనుక్కో k కి, స్మాలెస్ట్ వాల్యూ కనుక్కో, ఆ రెండింటిని యాడ్ చేయి, అది ఆన్సర్. ఓకే, చూడు. సో పాసిబిలిటీస్ ఆల్ ఆఫ్ యూ. లార్జెస్ట్ వాల్యూస్ k కి ఏం పెట్టుకోవచ్చు అంటే, ఇక్కడ 9 పెట్టుకోవచ్చు. లార్జెస్ట్ వాల్యూ k అంటే ఒక డిజిట్ అండి. ఇందులో ఏం పెట్టచ్చు? లార్జెస్ట్ అంటే 9 పెట్టచ్చు. చెక్ చేయి. 936/8. 8 టేబుల్ 1 టైం. 8 1s 8 పోతే 5 ఉంది. 8 7s 56. రిమైండర్ 0 వచ్చింది. అంటే k కి లార్జెస్ట్ వాల్యూ ఎంత అంటే 9 వచ్చిందండి. k కి లార్జెస్ట్ వాల్యూ 9 వచ్చింది. ఎస్ ఆర్ నో? ఇక నెక్స్ట్ k కి పాసిబుల్ అయ్యే స్మాలెస్ట్ వాల్యూ ఏంటన్నాడు. 0తో స్టార్ట్ చేస్తాను. ఇఫ్ ఐ ప్లేస్ 0 హియర్, 036/8. 8 4s 30 రిమైండర్ ఉంది. సో 0 పెట్టుకుంటే వర్కౌట్ అవ్వాలా, డివిజిబుల్ అవ్వాలా. 8 యొక్క రూల్ ఏంటంటే లాస్ట్ 3 Ds మాత్రమే తీసుకుంటాను. ఓకే, సో k వాల్యూ 1 తీసుకున్నాను. 1 తీసుకుంటే 8 టేబుల్ 8 1s 8. 8 పోతే 5 ఉంది. 8 7s రైట్. డివిజిబుల్. రిమైండర్ 0 వచ్చింది, డివిజిబుల్. సో k వాల్యూ ఎంత అంటే 1. ఇది లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ, ఇదేమో స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ ఫర్ k. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ లార్జెస్ట్ స్మాలెస్ట్ ను యాడ్ చేస్తే అంత ఆన్సర్ 9 + 1 10 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఆన్సర్. క్లియర్? ఎస్ నో? నెక్స్ట్ సో ఇప్పుడు మనం చూసింది ఏంటంటే, డివిజిబుల్ రూల్ ఫర్ 2 4 8 అనేది చూసాం. ఓకే, చెప్పాను. మీకేం చెప్పాను? డివిజిబుల్స్ ఏమేమి నేర్చుకోవాలి? 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అలా ఒక 100 వరకు అన్నిటి రూల్స్ ఉంటాయి. చాలా ఈజీ. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు? 2కి 4కి 8కి 16కి 32కి 64కి వచ్చేసింది మీకు ఆల్రెడీ. అన్ని ఒకటే కాన్సెప్ట్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నౌ విల్ మూవ్ టు రూల్ ఫర్ 3 and 9. నెక్స్ట్ 3కి రూల్ ఏంటి, 9కి రూల్ ఏంటి చూద్దాం. ఓకేనా?